హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా. బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా 4 ఇన్స్టెంట్ చట్నీ పొడిస్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ పొడికైతే ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ ఎండు కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ అట్లాగే 2 టేబుల్ స్పూన్లు ఏడుశనగకాయ పప్పులు, అలాగే వేయించిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొంచెం చింతపండు, నెక్స్ట్ ఈ కొంచెం చింతపండు సరిపోతుందండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు అయితే వేసాను. నెక్స్ట్ ఒక 5 ఎండుమిరపకాయలండి. ఇవి మాకు మంట ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పి నేను 5 వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిరకాయల ప్లేస్లో మీరు కారం పొడైనా కలుపుకోవచ్చు అండి, మీ ఇష్టము. చూడండి, ఇప్పుడు ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో అంటే సన్నమంట పెట్టుకొని ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇక్కడ ఫ్రై చేసుకునే దాంట్లోనే ఈ పొడి నిల్వ అనేది ఉంటుందండి. కాబట్టి ఒక 5 మినిట్స్ లేట్ అయినా కానీ పొడుల్ని బాగా సన్నమంట మీద ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇవి చల్లారకుండా మనం వేసుకున్నామంటే పొడి మాత్రం బాగా పడదు. కాబట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ చట్నీలోకి సరిపడినంత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి. నేనైతే ఎగ్జాక్ట్గా 4 వెల్లుల్లిపాయలు వేసాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడరు 3 మంత్స్ అయితే ఈజీగా నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా బాగా ఫ్రై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 3 మంత్స్ అయితే నిల్వ ఉంటుందండి. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే ఒక గ్లాస్ జార్లో కానీ మనం స్టోర్ చేసుకొని గాలి తగలకుండా ఉంచుకున్నామంటే ఇది 3 మంత్స్ అయితే పర్ఫెక్ట్గా స్టోర్ ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్ చేసిన వెంటనే చట్నీ ఏం చేయాలి అప్పటికప్పుడు అని ఏం టెన్షన్ పడకుండా ఇట్లా చేసుకొని ఉంచుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ అలాగే మన ఛానల్లో ఇన్స్టెంట్ మల్టీగ్రెయిన్ దోశ పౌడర్, అట్లాగే ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఎలా వేసుకోవాలి అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టెంట్గా అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ అని ఎవరైనా అనుకుంటే కింద వీడియోస్ ఓపెన్ చేసి చూసేయండి. చూసారు కదా, ఫస్ట్ పొడి ఇది. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్దాము. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, నెక్స్ట్ అలాగే ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కలండి సన్నగా కట్ చేసుకొని, నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఏంచిన శనగపప్పు అంటారు కదా అవి, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే దీంట్లో ఎండుమిరగాయలు యాడ్ చేయలేదు, దీంట్లో కారం యాడ్ చేస్తాను కాబట్టి ఎండుమిరగాయలు ఏం వేసుకోలేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ స్టోర్ ఉండేదంతా ఈ ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. నెక్స్ట్ ఇవి మనము చట్నీలాగే కాకుండా మనం ఇడ్లీ మీద వేసుకొని, అంటే ఇడ్లీ పొడి అంటారు కదా, అట్లా వేసుకొని దోశల మీద పొడి చల్లుకొని కొంచెం నెయ్యి వేసుకొని దోశలు కాల్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇడ్లీలో కూడా ఇట్లా పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినేసేయచ్చండి. అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి టేస్ట్. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆరాలి కదా తొందరగా, అందుకని చెప్పి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆరిన తర్వాత జారులో మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి, నేను జార్లోకి అయితే తీసుకుంటున్నాను. జార్లోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ మెత్తటి పౌడర్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు మీరు వేడి మీద పౌడర్ చేశారంటే అసలు పౌడర్ అవ్వదండి. ఈ అదేంది పప్పులుగా వచ్చేస్తుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసుకొని అప్పుడు స్టోర్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం తీసేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక జార్లోకి తీసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లోకి మనము కారం యాడ్ చేస్తున్నాం. అంటే మీరు కావాలనుకుంటే ఇందాకట్లాగా ఎండుమిరగాయలు యాడ్ చేసుకోవచ్చు. నేను కానీ డిఫరెంట్గా ఉండాలని కారము, నెక్స్ట్ అలాగే వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా అది, అట్లాగే 4 రెబ్బలు కరెక్ట్గా
వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది యాడ్ చేసుకొని మొత్తము ఇదంతా పౌడర్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పొడి. నేను ఇందాక చెప్పినట్టు ఇది ఇడ్లీ పొడిలాగా యూస్ చేసుకోవచ్చు, దోశల పైన పొడిలాగైనా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది, మీరు అసలు మర్చిపోలేరు టేస్ట్ మాత్రం. తర్వాత ఇవన్నీ పౌడర్ అయ్యి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనము గ్లాస్ జార్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయటము, ఇన్స్టెంట్గా చట్నీలు చేసుకొని ఉంచుకుంటే ఒక 1 మంత్ అంతా పిల్లలకి టెన్షన్ ఏమీ లేకుండా ఫాస్ట్గా చేసేసుకొని ఉంచుకోవచ్చండి. మనం బయట కొనుక్కునే వాటికన్నా కానీ మనం ఇట్లాగా చేసుకొని తినటం అయితే చాలా మంచిదండి. నెక్స్ట్ మీరు కావాలనుకుంటే వీటిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పొడి, ఇది పప్పుల పొడి అంటారు వీటిని కూడా. నెక్స్ట్ కొంచెం బాండీ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు, నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఏంచిన శనగపప్పు ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక అరముక్క కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ఒక 5 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ అలాగే కొంచెం చింతపండు, మనకు కావాలనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పప్పులు పచ్చి పచ్చిగా ఉన్నాయంటే మాత్రం మనకి పొడి తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా లో ఫ్లేమ్లో మనం స్లోగా ఈ పప్పులన్నీ మంచి వాసన వస్తాయండి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. మీకు క్లారిటీగా తెలియాలంటే ఈ పప్పుల్లోంచి మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుల పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి పెడితే మాత్రం భలే తింటారు టేస్ట్ బాగుందని చెప్పి. కాబట్టి లో ఫ్లేమ్లో బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 1 అవర్ కష్టపడ్డామంటే చాలండి, 1 మంత్ వరకు మనకి చట్నీలు చేసే పని లేకుండా పోతుంది. చూడండి ఇప్పుడు ఇవి కూడా వేడిగా ఉన్నాయి కదా, మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం జారులో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే పౌడర్ చేసుకోవాలండి. ఇవైతే టేస్ట్ అయితే నేను చేసినవన్నీ చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లా వచ్చినాయి, బాగా వచ్చినాయా లేదా అని చెప్పి నాకు కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేడీస్ అందరికైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అయితే మాత్రం. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఒక జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి చిన్నులపాయలు యాడ్ చేసుకొని నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే చాలు. ప్రీమిక్స్ అనుకున్నాం కదా, కాబట్టి దీంట్లో ఏమి వేసే పని లేకుండా మొత్తం ఒకసారి పొడి చేసేస్తున్నామండి అంతే. ఈ పొడి చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నైట్ టైం బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫాస్ట్గా తీసేసుకొని కలిపేసుకొని వాటర్ వేసుకొని తిరగమాత వేసేసుకుంటే టిఫిన్లోకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. అట్లాగా ఇప్పుడు ఇదంతా పొడి చేసాం కదా, ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇంతవరకు 3 పొడులు అయితే చూపించాను. నెక్స్ట్ 4th చూపించేది అయితే మాత్రం కిడ్స్కి, స్పెషల్గా కిడ్స్కేనండి. కిడ్స్కి హెల్తీగా ఉండేటట్టు వాళ్ళకి చట్నీ చూపిస్తున్నాను. కాబట్టి మీకు 4th కూడా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది, కాబట్టి అది కూడా చూసేయండి. ఇప్పుడు ఒక డబ్బాలో పెట్టేసాం కదా, దీన్ని పక్కన పెడేసి నెక్స్ట్ 4th దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్లు పుట్నాలు అంటారు కదా, వేయించిన శనగపప్పు, నెక్స్ట్ ఒక 15 బాదం పప్పు, నెక్స్ట్ అలాగే ఒక 15 జీడిపప్పు ఉంటాయి కదా, ఆ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మెలన్ సీడ్స్, నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ అట్లాగే పిల్లలకి కొంచెము ఒక 4-5 మిరియాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అట్లాగే ఒక్క ఎండుమిరగాయి, నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు. మనం మిరియాలు యాడ్ చేసాం కదా, ఎండుమిరగాయ అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. కానీ పిల్లలకి కొంచెం కారం కూడా అలవాటు చేయడం చాలా మంచిదండి. కారం తినకుండా ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అయితే రాదు. కాబట్టి నేను ఒక్కటేసాను. మీరు కావాలనుకుంటే కొంచెం లైట్గా చిటికెడు కారం వేసైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇవి అయితే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మనకి నట్స్లో నుంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ ఫ్రై అయితే రాదండి. కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మంచిగా
ఆరిన తర్వాత దీన్ని పొడి చేసుకోవాలి. నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. బాగా చల్లారనివ్వాలి దీన్ని. దీంట్లోకి నేను చిన్నులపాయి అలాగే చింతపండు అవేమి యాడ్ చేయట్లేదండి. పిల్లలకి అలాంటివి ఏమి నచ్చవు కదా. అదిగాక ఈ చట్నీ అయితే పిల్లలకి చాలా హెల్దీ అండి. కాబట్టి నేను అవేమి యాడ్ చేయకుండా వాళ్ళు హెల్దీగా తినేటట్టు అయితే చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెము సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని పౌడర్ చేసేసుకున్నాను. ఫుల్గా మెత్తగా పౌడర్ చేసేసుకున్న తర్వాత నేను దీన్ని కూడా మా పిల్లలకి పెడతానికి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇదైతే పిల్లలకి చాలా బూస్ట్ అయితే ఇస్తుందండి. హెల్దీగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా నేను ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందని చెప్పాను కదా. మీరు ఫ్రై చేసుకుంటే ఖచ్చితంగా ఒక 1 మంత్ అయితే నిలువ ఉంటుందండి. కాబట్టి పిల్లల గురించి కూడా మనం టెన్షన్ పడే పని లేదు. మనకు ఒక చట్నీ పౌడర్, పిల్లలకు ఒక చట్నీ పౌడర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలిపేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకి. నెక్స్ట్ అలాగే దీంట్లో ఒక 4 మిరియాలు, నెక్స్ట్ అలాగే కొంచెం ఎండుమిరగా వేసాం కదా, కాబట్టి స్పైసీగా ఉండటానికి అన్నిటికీ కన్వీనియంట్గా సరిపోతుంది. చూడండి, ఇది ఫస్ట్ పొడి, ఇది సెకండ్ పొడి, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది. పిల్లలకై మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనము చట్నీలు పొడిలు చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్గా ఎట్లా కలుపుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, నేను అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఏం లేదు, మనం టిఫిన్ చేసుకునే ముందు ఇట్లాగా వాటర్లో మిక్స్ చేసేసుకొని తిరగమాత వేసుకొని పెట్టుకుంటే చాలండి. చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేను ఒకదాని తర్వాత ఒకటి వాటర్ మిక్స్ చేసేసుకొని కలిపేసుకున్నాను. మనం పోసుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసిన చట్నీ పప్పులు టైట్ అయిపోతాయండి. కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయి. కాబట్టి చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి. నేను వీటన్నిటిలో వాటర్ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చట్నీకి అప్పటికప్పుడు తిరగమాత వేసుకుంటే సరిపోతుందండి. పిల్లలకి చేసిన ఈ డ్రై ఫ్రూట్ చట్నీ కూడా అండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరైతే వాళ్ళకి చేసి ఇచ్చేసేయండి, వాళ్ళే తింటారు టిఫిన్, అంత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం వాటర్తో మిక్స్ చేసుకున్నాం కదా ఇవన్నీ. నెక్స్ట్ ఏం లేదు, మనం వాటర్తో కలుపుకున్న తర్వాత జస్ట్ తిరగమాత వేసుకున్నామంటే ఇన్స్టెంట్గా చట్నీలు అయితే రెడీ అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. మీరు 3 చట్నీల్లో ఏదో ఒకటి మీకు చేసుకొని కిడ్స్ కోసం ఈ చట్నీ చేసి పెట్టేశారంటే చాలు, 1 మంత్ అంతా రిలాక్స్గా చేసుకోవచ్చు. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కదండి లేడీస్కి. మీకైతే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.